నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగుదేశం పార్టీలో లోకేష్ టీం విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. ఎక్కడ చూసినా లోకేష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు పార్టీ వ్యవహారాలను చూసేవారు. అయితే ప్రభుత్వంతో పాటు పార్టీని నడపడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అందుకే పార్టీ బాధ్యతలను చూస్తున్నారు నారా లోకేష్. ఈ క్రమంలో ఎక్కడికక్కడే యంగ్ టీం రంగంలోకి దిగుతోంది. సీనియర్ల వారసులు తెరపైకి వస్తున్నారు. సీనియర్లంతా చంద్రబాబుకు అలా వెన్నుదన్నుగా ఉండేవారో ఇప్పుడు అదే మాదిరిగా జూనియర్లు సైతం లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధపడుతున్నారు. మొన్నటి కేబినెట్ కూర్పు సైతం లోకేష్ ను పరిగణలోకి చేశారన్నది ఒక విశ్లేషణ. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో సైతం లోకేష్ తనదైన ముద్ర చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ టీంను ఎక్కువగా టికెట్లు ఇచ్చారు. ఈ క్రమంలో చాలా మంది సీనియర్ల వారసులు తెరపైకి వచ్చారు. మరికొన్ని చోట్ల కొత్త వారికి సైతం అవకాశం ఇచ్చారు. అయితే ఏది ఎలా ఉన్నా అంతా లోకేష్ టీంగానే పరిగణిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో సమకాలీకులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో సీనియర్లు కనిపిస్తున్నారు. అయితే చాలా మంది తప్పుకుని తమ వారసులకు అవకాశం ఇచ్చారు. అటువంటి వారంతా ఇప్పుడు లోకేష్ టీంలో చేరారు. ఇక ప్రధానంగా విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయం. టీడీపీ ఆవిర్భావం నుంచి అయ్యన్న పాత్రుడు 10 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను పోటీ చేశారు. ఇప్పుడు ఆయన వారసుడుగా విజయ్ పోటీ చేయబోతున్నారు. లోకేష్ తో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సైతం ఈసారి పక్కకు తప్పుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు రవితేజ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆయన సైతం లోకేష్ టీంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఇటీవల లోకేష్ ను తరచూ కలుస్తున్నారు. 2029 ఎన్నికల్లో భీమ్లీ నుంచి రవితేజ పోటీకి సిద్ధపడుతున్నారు. కళా వెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు లోకేష్ టీంలో చేరారు. తరచూ ఆయన లోకేష్ ను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి అధిపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వంటి నేతలంతా లోకేష్ టీంలో చేరిపోయారు. మొత్తానికైతే లోకేష్ టీం ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున బలపడుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.